హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇంకా ఎలాంటి అనుభవం కానీ ఎలాంటి క్వాలిఫికేషన్ కానీ అవసరం లేకుండా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. టోటల్గా 655 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని రిజర్వేషన్లు ఉన్నటువంటి అభ్యర్థులకి కూడా పోస్టులు ఉన్నాయి. మీకు రిజర్వేషన్ లేకపోయినా సరే యూఆర్ కేటగిరీలో పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 655 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియోను పూర్తిగా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. పూర్తి నోటిఫికేషన్ కావాలన్నా అప్లై చేయాలన్నా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు తెలిసిన వారిలో చాలామందికి ఉపయోగపడుతుంది. వారిలో కొంతమందికైనా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమందికి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ డీటెయిల్స్ అయితే ఒకసారి చూడండి. రీలెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు స్నాప్డీల్ అనే సంస్థలో ఉద్యోగాల కోసం ఒక పరీక్ష అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది మీరు ఫ్రీగానే రాయొచ్చు, మీ ఇంటి దగ్గరే ఉండి రాయొచ్చు. టెస్ట్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే టెస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఎందుకు అంటే స్లాట్స్ అనేవి చాలా తక్కువగా ఇస్తున్నారు. మీకు రీలెవెల్ కోసం చాలాసార్లు చెప్పడం అయితే జరిగింది. రీలెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీలో ఉద్యోగాల కోసం ఒక ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికోసం పెద్దగా మీకు క్వాలిఫికేషన్స్తో సంబంధం అయితే లేదు. మీకు 18+ ఏజ్ ఉన్నట్లయితే ఉచితంగా ఈ టెస్ట్ రాసి మీరు నాన్ టెక్ రోల్స్ సెలెక్ట్ అయినట్లయితే 5 lakhs per annum మనకి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. అదే టెక్ రోల్ సెలెక్ట్ అయితే 6 lakhs per annum స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. దీంతో పాటుగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ పరీక్ష ఎలా రాయాలి, దానికి సంబంధించినటువంటి మినీ మార్క్ టెస్ట్లు అనేవి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. మార్క్ టెస్ట్లు అనేవి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. దీంతో పాటుగా లీడర్ బోర్డ్ అనే డీటెయిల్స్ కూడా చూపిస్తారు. శాంపిల్ పేపర్స్ కూడా మీకు వెబ్సైట్లో లభించడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ టెస్ట్ అయితే రాయండి. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి అనేది అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పోస్ట్లకి అప్లై చేయాలంటే లాగిన్ లేదా గెట్ హైర్డ్పై క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీని ఎంటర్ చేసి తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి సేవ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు ఏ పోస్ట్లకి అప్లై చేయాలనుకుంటున్నారు అనే డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత బుక్ యువర్ ఫ్రీ స్లాట్ అయితే కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. తర్వాత దీనికి సంబంధించినటువంటి డేట్ అయితే అడుగుతుంది. డేట్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మీ స్లాట్ అయితే బుక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ మనకి కేంద్ర వ్యవసాయ పరిశోధనా సంస్థ అయినటువంటి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం అయితే జరిగింది. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి మనకి రాష్ట్రాల్లో కూడా ఉంటాయి కనుక అక్కడ ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ కావడం జరిగింది. జనవరి 10, 2022 ఆ తేదీ నాటికి అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అయితే ఇది. ఫీజు కూడా ఆ తేదీలోపే మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది వచ్చే సంవత్సరం అంటే 2022లో జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ మధ్య షిఫ్టుల వారీగా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. టోటల్గా 655 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 655 వేకెన్సీస్లో జనరల్ అభ్యర్థులకి 286 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 61, ఎస్సీ అభ్యర్థులకు 93, ఎస్టీ అభ్యర్థులకు 68, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకి 133 పోస్టులు, టోటల్గా 641 పోస్టులు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 8 పోస్టులు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకి 6 పోస్టులు అయితే కేటాయించినట్టుగా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అదర్ సర్టిఫికేట్స్ కానీ అవసరమైతే లేదు. ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకునేటప్పుడు 5 సెంటర్స్ని మీరు ఎగ్జామినేషన్ సిటీస్గా పెట్టుకోవచ్చు. అయితే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని మీకు అందులో ఏదో ఒక సెంటర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదే ఓబీసీ అభ్యర్థులైతే మరో 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే మరో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది.
ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే మరో 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. జనవరి 10, 2022 నాటికి ఈ యొక్క తేదీలు అనేవి కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ తేదీకి మనకి ఏజ్ అనేది కౌంట్ అయితే అవ్వాలి. మరి ఈ పోస్టులకి అప్లై చేసుకుంటే అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. జనరల్, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 700 రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అది ఎగ్జామినేషన్ ఫీజు. దీంతో పాటుగా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 300 పే చేయాలి. టోటల్గా 1000 రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు అయితే 300 ఉంటుంది. కాబట్టి వీళ్ళు 300 రూపీస్ పే చేస్తే సరిపోతుందని చెప్పడం జరిగింది. ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్తో పాటుగా ఫిల్ చేసి ఫీజు అనేది పే చేస్తారో వాళ్ళ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ అయితే చేస్తారు. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏమైనా ఉంటే అది క్యాండిడేటే భరించాల్సి ఉంటుంది. ఫీ ఒకసారి పే చేస్తే మళ్ళీ అది రిఫండ్ అయితే జరగదని మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ చూస్తే ఈ పోస్టులకి www.iari.res.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు స్టెప్ 1లో మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 2లో చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫిల్ చేసి దానికి సంబంధించినటువంటి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. మరి ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ కొన్ని మనం చూసుకుంటే కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అవన్నీ కూడా రెడీ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఆ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ చదువుకొని ఆ డాక్యుమెంట్స్ లేదా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే చూడొచ్చు. ఈ ఉద్యోగాలకు కానీ మీరు అప్లై చేసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకి రాష్ట్రాల వారీగా ఈ యొక్క అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు అయితే ఉంటాయి కనుక అక్కడ మీకు వేకెన్సీస్ అయితే ఇస్తారు. మనకి హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఖాళీలు ఏంటి, అవి రిజర్వేషన్ల వారీగా ఉన్నటువంటి పోస్టులు కూడా ఇచ్చారు. టోటల్గా ఉన్నటువంటి ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల యొక్క డేటా మొత్తం ఇక్కడైతే ఉంది. టోటల్గా 64 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లకు సంబంధించి ఉన్నటువంటి 655 ఖాళీ వివరాలు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. మీరు అప్లై చేసుకొని అదే పరీక్ష రాసేటప్పుడు ఎలాంటి సెంటర్స్ అయితే ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో మనకి చిత్తూరు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కడప, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, విజయనగరం అనేటువంటి లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ అనేటువంటి లొకేషన్స్లో ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దాదాపుగా మనకి సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం కొన్ని లొకేషన్స్లో కనిపిస్తున్నాయి. ఏపీలో ఒక్క శ్రీకాకుళం తప్ప మిగతా అన్ని లొకేషన్స్లో కూడా మనకి జిల్లాల వారీగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎగ్జామినేషన్లో భాగంగా 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ నుంచి 25 మార్కులు, 25 ప్రశ్నలు అయితే ఉంటాయి. టోటల్గా 100 మార్కులకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుందని మనకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. ఆల్రెడీ మీకు నేను స్టార్టింగ్లో చెప్పడం అయితే జరిగింది. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి సిలబస్ అనేది టాపిక్ల వారీగా కూడా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ టాపిక్స్ నుంచి మనకి ప్రశ్నలు అయితే వస్తాయి. 10th లెవెల్లో ఈ యొక్క ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.